మనలో చాలా మందికి కిచిడి నచ్చుతుంది కదా. కొందరు పెసరపప్పుతోనూ ఇంకొందరు కందిపప్పుతోనూ చేస్తారు. అభిరుచి ఆసక్తే ఉండాలి కానీ కిచిడిని ఎన్ని రకాలుగా చేయొచ్చు. నేను అన్ని పప్పులు కలిపి చేస్తే ఎలా ఉంటుంది అనిపించి ప్రయత్నించాను. బాగా కుదిరింది, అందుకే మీతో పంచుకుంటున్నాను. 2 కప్పుల బియ్యం తీసుకున్నాను, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్ శనగపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. మనకి కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి, మిరియాలు, ఆనియన్స్, క్యారెట్, ఆలు, తగినంత పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కారం వేసుకొని మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నాను. ఒక 2 మినిట్స్ కలుపుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని మనకి 1 కప్కి 2 కప్ లాగా వాటర్ వేసేసుకొని 3 విజిల్స్ పెట్టుకున్నానండి. సరిపోతుంది. ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.